అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. నమస్తే, వెల్కమ్ టు KMR న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో 1,10 లక్షల ఉపాధి హామీ పని దినాలు కల్పించాం. వామాపేడి శ్రీనివాస ప్రసాద్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు. జగనన్న కాలనీ పేరుతో చేపట్టిన నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను కల్లారా చూసి విస్తుపోయిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఆదివారం సీతారామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి గంధల్ల శ్రీనివాసాలు తెలిపారు. తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో 1,10 లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ద్వామాపేడి శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేడి శ్రీనివాస ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా 225 కిలోమీటర్ల పొడవున సీసీ రోడ్డు, బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. 275 కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు. 175 కోట్ల రూపాయల మేరకు పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. జిల్లాలోని 33 మండలాల్లో ఆడిటర్ కి జరుగుతుందన్నారు. 2 మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లో కూడా సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, ఉపాధి హామీ ఏపీఓలు షీలా, చిన్నయ్య, టిఏ శరత్, వీరస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతానికైతే ఒక 40 నిన్న రాత్రి పంపించాము సార్. ఇప్పుడు రానికి మాట్లాడా ఇచ్చేస్తాను. వీళ్ళు రాగా నేను గ్రూప్లో పెడతాను. భువన్ కొట్టేసుకొని మీరు సోమవారానికి ఇప్పుడు ఏ వర్క్ అయితే భువన్ కొట్టుకుంటున్నారో అది పని పెట్టేసేయండి. ఒకవేళ మస్టర్ డౌన్లోడ్ కాకపోయినా ఇబ్బంది లేదు. పని అయితే ఇచ్చేసాను సార్. ఆల్రెడీ గ్రూప్లో మీ టార్గెట్ ప్రకారం మీరు చేసుకోవాలి. వర్క్లన్నీ చేసుకోండి. ప్రతి ఫ్రైడే అయితే మీరు డిమాండ్ తీసుకోండి. సాటర్డే వరకు కూడా వెయిట్ చేయొద్దు. ఫ్రైడేకి డిమాండ్ తీసుకొని డిమాస్లో 9 గంటల పెట్టి డోంట్ సెండ్ ద ప్రపోజల్, ఆల్టర్నేటివ్ చూసుకోండి. 17 సంబంధించి కోడివాక సురేష్ అనే 25లో కూడా పేమెంట్ జరిగింది 95 రోజులకి. తర్వాత అంశం ఉంది సార్, సిహెచ్ రమేష్, ఈయన కూడా పనులకు వెళ్ళలేదని చెప్పారు సార్. అయితే గ్రామ సభలో వీళ్ళ గ్రూప్ సభ్యులు హాజరయ్యి అతని బదులు వాళ్ళ భార్య పనులకు వచ్చారని తెలిపారు సార్. అతను రమేష్ అయితే నేను పనులకు వెళ్ళలేదు, నాకు డబ్బులు రాలేదని వచ్చాడు. ఇతనికి కూడా 24-25లో కన్ఫర్మ్ అయింది సార్. ఈరోజు చిట్టమూరు మండలంలో 17వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం ముగించుకొని ఓపెన్ ఫోరంకు అంటే ఇక బహిరంగ వేదికలో డిఆర్పి వారీగా అంటే గ్రామ పంచాయతీ వారీగా ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. దీనిలో 10,36,00,000 ఖర్చు చేయడం జరిగింది. 10,36,00,000లో కూడా దాదాపు మండలంలో బాగానే జరిగింది. లాస్ట్ ఇయర్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్ బాగా జరిగినా కూడా ఒక 4 పంచాయతీల్లో మాస్టర్ మిస్టేక్స్, ఒక పంచాయతీలో కొంచెము ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవర్తన సరిగా లేదు, అలాగే వేసీగర్స్ సరిగా లేదనే ఉద్దేశంతో
5 మందిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఇలాగే మొత్తం అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే, మండలంలో మరింత పకడ్బందీగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ మధ్యనే సిబ్బందిని కూడా మార్చడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఇక్కడ లోకల్గా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వేజ్ సీకర్ కుటుంబాల నుంచి, పేదవారి నుంచి, పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తులను ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించి మరింత పకడ్బందీగా ఇక్కడ ఆ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే పథకం పట్ల కానీ, అలాగే వేజ్ సీకర్ పట్ల కానీ సరైన కన్సర్న్తో పనిచేయకపోతే ఉపాధి హామీ చట్టంలో పనిచేయడానికి అనర్హత. ఖచ్చితంగా వాళ్ళ మీద భయం పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో కంటిన్యూ కాబడతారు. అలా ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, వేజ్ సీకర్ పట్ల అవగాహన లేకుండా వారికి ప్రతిరోజు 300 రూపాయలు కూలీ వచ్చేలాగా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించకపోయినా, తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఆస్తుల కల్పనకు దోహదపడకపోయినా అటువంటి సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం. ఇప్పుడు కూడా 1 కోటి మంది దినాలు కల్పించాం. ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా 1,10,00,000 మంది దినాలకు ఇప్పుడు మొత్తం జిల్లాలోని 33 మండలాలకు ఇంకా 2 మండలాలు ఉన్నాయి. ఆ 2 మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి. సో ఆడిట్లో 1,10,00,000 మంది దినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి 31 ముగిసిన దాంట్లో కూడా దాదాపు 1,500 అనిమల్ షెల్టర్స్, దాదాపు 225 కిలోమీటర్ల సీసీ రోడ్స్ అండ్ బీటీ రోడ్స్, ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలో కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు 270 కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్లిన రీత్యా మనకు 170 కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించేదాని కోసం అర్హత ఏర్పడింది. కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబాన్ని జరిగేదానికోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేజ్ సీకరే కారణం. ఈరోజు 225 కిలోమీటర్లు సీసీ రోడ్లు వచ్చినా, 1,500 మంది అనిమల్ షెల్టర్స్ కట్టుకున్నా, ఫారం పాండ్స్ తవ్వినా, ఏం చేసినా ఇదంతా కూడా వేజ్ సీకర్ యొక్క పుణ్యమే. ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేజ్ సీకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము. ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ 100 days ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్, సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్. ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం. తిరుపతి జిల్లా వాకాడు యందు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాకాడు ఎస్ఐ నాగబాబు తెలిపారు. వాహనదారులకు మరియు వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్స్ ఆయన చేతుల మీదుగా పంపిణీ చేస్తూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని మీరు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరం అయితేనే బయటకు వెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ నాగబాబు తెలియజేశారు. మన వాకాడు మండల ప్రజలందరికీ ఈరోజు మా మన వాకాడు పోలీస్ శాఖ తరఫున తెలియజేయనిది ఏమనగా, ప్రస్తుతం మనం ఆల్రెడీ ఏప్రిల్ నెలలోకి ప్రవేశం చేశాం. కాబట్టి సహజంగా శివరాత్రి వెళ్ళిన తర్వాత ఎండలు తీవ్రత పెరుగుతాయనేది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ సంవత్సరం శివరాత్రి వెళ్ళిన తర్వాత మరియు ఏప్రిల్ ప్రారంభంలోనే ప్రతి సంవత్సరం కంటే చాలా ఎక్కువగా ఎండ తీవ్రత పెరిగింది. కాబట్టి దయచేసి మన వాకాడు మన ప్రజలకి మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయమన్నది ఏమనగా, దయచేసి మీరందరూ కూడా అత్యవసర పనులు అయితే తప్పించి అనవసరంగా కూడా మధ్యాహ్నం టైంలో బయటకు రావద్దని తెలియపరుస్తున్నాం. అదిగాక ఈ సంవత్సరం మన భారత వాతావరణ శాఖ వారు కూడా ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలియపరిచారు. ఎల్నినో ప్రభావం అనగా భూమి వేడెక్కినట్లయితే ఎప్పుడు ఉండే ఉష్ణోగ్రతల కంటే కూడా ఒక 2-3 సెంటీగ్రేడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మన యొక్క మీడియా వారి ద్వారా మన మండల ప్రజలందరికీ తెలియజేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మా యొక్క అధికారులు కానీ
మా యొక్క ఎస్పీ గారు, మా గౌరవనీయ డిఎస్పీ గారు చెప్పే సూచన మేరకు మనం ఇంకోసారి తెలియపరుస్తున్నాము. దయచేసి మన వృద్ధులు, ఎస్పెషల్లీ వృద్ధులు, ఏజ్ అబౌట్ 50 years 60 years ఉన్నవాళ్ళు దయచేసి బయటికి రావద్దని తెలియపరుచుకుంటున్నాము. ఆ మహిళలు కూడా సాయంత్రం పూట వాకింగ్ వచ్చేటప్పుడు కూడా మన కూరగాయలు నిత్యావసర వస్తువుల కోసం వస్తూ ఉంటారు కాబట్టి ఉదయం 10 గంటల లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే వచ్చి చేసుకోవాల్సిన కోసం. మరి ముఖ్యంగా ఎక్కువగా మీరు వాటర్ తాగుతూ ఉండండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ద్రవ పదార్థమైనటువంటి మజ్జిగ, కొంచెం చల్లనీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని ఈ ద్వారా తెలియపరుచుకుంటున్నాం. మరి ముఖ్యంగా పక్షులకు కూడా కొంచెం అప్పుడప్పుడు మనం చేసే మన చిన్న సేవలో భాగంగా కొంచెం వాటర్ పూట, సాయంత్రం పూట, మధ్యాహ్నం టైంలో కొంచెం వాటర్ కూడా ఒక చిన్న పాట్లో పెట్టి బయట పెడితే పాపం వాటి కూడా దాహం తీర్చుకుంటాయి. ఈ రూపంగా చిన్న రిక్వెస్ట్ అండి. అలా కూడా ఒకసారి చేసి మనం ఒక మంచి మెసేజ్ని, ఒక మంచి వాతావరణాన్ని వాటికి కూడా కల్పిద్దాం అనేది ఒక చిన్న సదుద్దేశం అండి. మరి ముఖ్యంగా నేను చూస్తూ ఉంటున్నాము, ఎక్కువగా మధ్యాహ్నం టైంలో బీచ్లకు వెళ్ళి ఏదో తాపానికి స్నానం చేస్తే ఎక్కువగా తలబడదాం ఉద్దేశంతో బీచ్లకు వెళ్తూ ఉంటారు. దయచేసి మా తూపులపాలెం బీచ్కి వెళ్ళే వాళ్ళకి తెలియజేయమనేది ఏమనగా, ఈ సంవత్సరం ఆటుపోట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బీచ్కి వెళ్ళే వాళ్ళు దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకుని లోతు ప్రాంతానికి వెళ్లకుండా కొంచెం దగ్గరలోనే ఉండి ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండాలని ఈ విధంగా తెలియకోరుకుంటున్నాం. దయచేసి ఈ సూచనలు పాటిస్తూ మా యొక్క విజ్ఞప్తిని మీరు కొంచెం తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తోటపల్లి గూడూరు మండలం వరిగుండలో జగనన్న కాలనీ పేరుతో చేపట్టిన నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను కల్లారా చూసి విస్తుపోయిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హౌసింగ్ ఎండీ రాజాబాబుతో కలిసి కాలనీని సందర్శించడంతో పాటు లబ్ధిదారులతో మాట్లాడిన మంత్రి అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. టీడీపీకి ఓటు వేసిన రైతుల్లో కూడా పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామకుమార్ రెడ్డి వెల్లడి. వైఎస్ఆర్సీపీ వెంకటగిరి మున్సిపల్ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులతో గురువారం స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్జీఆర్ భవన్ లో గురువారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరగనున్న మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పార్టీ నిబంధనలను పాటించి రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత చాటాలని సూచించారు. ఇక ఇటీవల వెంకటగిరి మండల సర్వసభ్య సమావేశంలో అధికార పార్టీ నేతల అధికార దుర్వినియోగంతో ఎంపీటీసీ శ్రీదేవిని సమావేశంకు హాజరు కానివ్వకుండా భయపెట్టిన ఆమె ప్రతిఘటించిన తీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ధైర్యాన్ని చాటిందన్నారు. ప్రస్తుతం ఉన్న వేసవి కాలంలో ప్రజల సౌకర్యార్థం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన మనుబోలు గ్రామంలోని రవి ఫర్టిలైజర్స్ యాజమాని దామశెట్టి రంగయ్య శెట్టికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్కే జాహిర్ బాషా తెలిపారు.
శుక్రవారం మనుబోలులో వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని మనుబోలు గ్రామస్తులు, ప్రయాణికులు, వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటుకు సహకరించిన దామశెట్టి రంగయ్య శెట్టికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారము. ఇప్పుడు ఎండలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో శ్రీ రవి ఫర్టిలైజర్స్ మనుబోలు మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మనుబోలు గ్రామంలో ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రవి ఫర్టిలైజర్స్ యజమాని శ్రీ రంగయ్య గారు ఎంతో సహకారం అందించి ఈ యొక్క మనుబోలు గ్రామానికి సంబంధించి పాఠశాలలకు కానీ వచ్చిపోయే వాళ్ళకు కానీ ఈ యొక్క మజ్జిగని మరియు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల వచ్చే నెల 2 నెలలు కూడా మనము రవి ఫర్టిలైజర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం అనేది. ఈ అవకాశాన్ని మనుబోలు గ్రామ ప్రజలు పాఠశాలలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. మనుబోలు మండలం జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే కొండూరు సత్రంలో వెలసి ఉన్న శ్రీ సీతారాముల ఆలయంలో ఈ నెల 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి గంధల శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం మహాగణపతి పూజ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం జరిగే కళ్యాణంలో భక్తులందరూ పాల్గొని సీతారాముల కళ్యాణం తిలకించి భగవంతుని కృపా కటాక్షాలు పొందాలని తెలిపారు. శుక్రవారం జరిగిన పూజా కార్యక్రమాల్లో పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేను ఇప్పుడు రాలేదు ఇంకా రా అసలు చెప్తా. ఎవరి స్పీచ్ మీరే ఇవ్వాల్సింది. రండి. దేవీ కాయత్రిఛంద ప్రాణ వినియోగః ఓం భూః నారాయణాయ నమస్తేషాం కుతస్తేషాం జిగాస్తేషాం పరాభవః రసోమృతం బ్రహ్మర్భోద్భవస్వరో భవో శ్రీ మహాగణపతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్థానిక కొండూరు సత్త గ్రామం వేంచేసినటువంటి సీతారామ స్వామివారి యొక్క దేవస్థానం వద్ద ప్రతి ఏటా శ్రీరామనవోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. అందులో భాగంగా ఈరోజు మహాగణపతి హోమం, మహాసుదర్శన హోమం, విశేషణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కలశాభిషేకం తదుపరి స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, శ్రీరామనవమి రోజున ఉదయాన స్వామివారికి సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణం, అదేవిధంగా సహస్రనామార్చన కార్యక్రమాలు, సాయంత్రం 7 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం, అదేవిధంగా కళ్యాణ అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది భక్తులందరూ కూడా సీతారామ స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సీతారామ స్వామివారి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లాలో 1,10,00,000 ఉపాధి హామీ పని దినాలు కల్పించాం. వామాపేడి శ్రీనివాస ప్రసాద్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నాయి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాకాడు సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు. జగనన్న కాలనీ పేరుతో చేపట్టిన నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను కల్లారా చూసి విస్తుపోయిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. ఆదివారం సీతారామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి గంధల్ల శ్రీనివాసులు తెలిపారు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.